బొట్టాయిగూడెం మండలం మర్లగూడెం అడవి ప్రాంతంలో ఈ నెల 24వ తేదీన మరణించిన మహిళా మృతదేహానికి సంబంధించిన వివరాలను జిలుగుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు వివరించారు. బొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కోయిలగూడెం మండలం సరిపల్లి గ్రామానికి చెందిన పామర్తి శిల్పారాణితో 6 మాసాలుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగించిన ఎడ్లపల్లి గణేష్ కారణంగా ఆమెను పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలిపారు. కోయిలగూడెం మండలం రామానుజపురంకు చెందిన ఎడ్లపల్లి గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 48 గంటల్లోనే కేసును ఛేదించినట్లు తెలియజేశారు. వివాహేతర సంబంధం వదిలించుకోవాలని గణేష్ కోరడంతో నిరాకరించిన శిల్పారాణిపై విచక్షణ రహితంగా జామాయిల్ కర్రతో దాడి చేసినట్లు తెలియజేశారు. బొట్టాయిగూడెం మండలం పోలీస్ స్టేషన్లో మనకి 24/12/2025 తారీఖున సాయంత్రం 4:30 గంటలకి ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం మన మర్లగూడెం ఫారెస్ట్ ఏరియాలో ఉందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం వెంటనే అక్కడికి సీన్ రీచ్ అయ్యాం, మేమంతా రీచ్ అయ్యాం. అదేవిధంగా టీమ్స్, డాగ్ స్క్వాడ్, మన ఏపీఎఫ్ఎస్ నుంచి కూడా టీం అక్కడికి విజిట్ చేయడం జరిగింది. మరి ఆ సమయానికి ఆ మహిళ ఎవరనేది కూడా మనకు తెలియదు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న టాటూస్ ని బట్టి ఆ అమ్మాయిని మనం గుర్తించి ఎవరు ఏం చేశారో తెలియకుండా ఒక మర్డర్ కేసు 103 క్లాస్ 1 బిఎన్ఎస్ కింద క్రైమ్ నెంబర్ 132గా బొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మరి ఆ కేసులో మా ఎస్పీ గారి సూచనలు సలహాల మేరకు నేను ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మా డిఎస్పీ గారు, పోలవరం డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఆ కేసుని అతి తక్కువ సమయంలో 48 గంటలలోపే ఆ కేసుని ఛేదించడం జరిగింది. ఈ కేసులో మృతురాలు వచ్చి పామర్తి శిల్పారాణి, సరిపల్లి మండలం. ఆమెకి వివాహం అయ్యి 2 పిల్లలు ఉన్నారు. 3 సంవత్సరాల క్రితం ఆమె భర్త చనిపోయాడు. తల్లిదండ్రులతో వచ్చిన మనస్పర్ధల కారణంగా జంగారెడ్డిగూడెంలో అద్దెకుంటుంది. ఆమెకి ఒక అబ్బాయితో ఒక 8 మంత్స్ నుంచి పరిచయం ఏర్పడింది. అతనికి కూడా వివాహం అయింది, ఒక బాబు ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఆ అమ్మాయి కొంచెం ఎక్కువ ఎమోషనల్ గా ఇతనితో కనెక్ట్ అయింది. ఇతను ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి వదిలించుకుందాం అని చెప్పి ప్లాన్ చేస్తుంటే ఆ అమ్మాయి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం వల్ల అతనికి దూరం కాలేకపోయింది. అది మనసులో పెట్టుకుని ఏదైనా అవకాశం వస్తే ఆ అమ్మాయిని చంపాలని ఆయన ముందుగా వేసుకున్న పథకం ప్రకారం 20వ తారీఖు ఆ అమ్మాయిని పికప్ చేసుకుని మర్లగూడెం ఫారెస్ట్ అడవిలోకి వచ్చి మనం నిన్న ఇక్కడి నుంచి వదిలేదనుకుంటే ఆ అమ్మాయి ఒప్పుకోవడంతో కోపంతో ముందుగా అనుకున్న పథకం ప్రకారం అక్కడ ఉన్న ఒక జామాయిల్ కర్ర తీసుకుని ఆమె తల మీద బలంగా మోది చంపడం జరిగింది. ఎలాంటి క్లూస్ లేని ఈ కేసుని మనం ఒక 48 గంటల్లో సేవ్ చేసి నిన్న సాయంత్రం ఆ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుని ఇంత తక్కువ టైంలో అరెస్ట్ చేసినందుకు గాను, ఛేదించినందుకు గాను జిల్లా ఎస్పీ గారు, పోలవరం సబ్ డివిజనల్ స్టాఫ్ ని, ఈ బొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ అందరినీ అభినందించడం జరిగింది. ఈ కేసులో అతి తక్కువ టైంలోనే కేసు ట్రయల్కి వచ్చేలాగా ఛార్జ్ షీట్ వేసి మనకి ఏలూరు జిల్లాలో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఈ మధ్య కోర్టు మానిటరింగ్ సిస్టమ్ అనే ద్వారా చాలా త్వరితగతిన కేసులు ట్రయల్కి వచ్చి 100% కన్విక్షన్ వచ్చేలాగా జరుగుతున్నాయి. జిల్లాలో ఈ మధ్య చాలా మంచి కేసులు కూడా 14 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కూడా జైలు శిక్ష పడ్డాయి. థ్యాంక్ యూ.